ఒక ఎకరాల్లో వచ్చేసి 140 బెడ్లు పడతాయి. 140 బెడ్లు. వీటిపైన మీరు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని ఉంటారా లేకుంటే జనరల్గా? ఏం లేదు, అయితే 5 రోజులకు వస్తుంది, మిరప అయితే 7 రోజులకు వస్తుంది. వచ్చిన తర్వాత 40 రోజులకు స్టేజ్కి వస్తుంది. మేము రోజు ఇప్పుడు దాంట్లో ఉన్న అంత చిన్న ఐస్ క్యూబ్స్, అంత చిన్న మట్టి ప్లేస్ ఉంది కదా, అందులోనే పండుతుందా ఇది మీకు? హాయ్, హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్వీ ఇంటర్వ్యూస్. టుడే మనం పద్మావతి నర్సింగ్ ఫామ్ చూడడానికి వచ్చినాం. ఇక్కడ వెజిటేబుల్స్ అండ్ మిరపకాయ విత్తనాలు స్టార్టింగ్ బేస్డ్ నుంచి ఎట్లా దీనిని ఫార్మింగ్ చేస్తారు, దీని తర్వాత రైతులు ఎట్లా తీసుకోబోతారు, వాటి విషయాలన్నీ తెలుసుకోవడానికి నర్సరీ ఫామ్ ఓనర్ ఉన్నారు. ఆమెతో మనం మాట్లాడి విషయాన్ని తెలుసుకుందాము. నమస్తే అమ్మా, ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఈ ఫార్మింగ్ అంతా? ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు. ఇక్కడ వచ్చి 6 సంవత్సరాలు. ఇది ఎన్ని నెలలు మీరు ఇట్లా చేస్తారమ్మా? 40 రోజులు. 40 రోజులు ఒక విత్తనం ఒక స్టేజ్కి రావడానికి 40 రోజులు వేసినాక వారం పడుతుంది స్టేజ్కి వచ్చేలకే. 7 రోజులకు 5 రోజులకు. టమోటా అయితే 5 రోజులకు వస్తుంది, మిరప అయితే 7 రోజులకు వస్తుంది. వచ్చిన తర్వాత 40 రోజులకు స్టేజ్కి వస్తుంది. మేము రోజు ఇప్పుడు దాంట్లో ఉన్న అంత చిన్న ఐస్ క్యూబ్స్, అంత చిన్న మట్టి ప్లేస్ ఉంది కదా, అందులోనే పండుతుందా ఇది మీకు? ఆ స్టేజ్కి వస్తుందా? ఎంతవరకు వస్తుంది పెరగడం? జానుడు వరకు దాంట్లోనే పెరుగుతుంది. ప్యూర్ మట్టినేనా అది, లేకుంటే ఏం తీసుకుంటారు? టెంకాయ పిస్తుంది, టెంకాయ పిస్తుంది. మాకు అక్కడి నుంచే అంతా కలిపి పంపిస్తారు అనమాట, వాళ్ళు ప్యాక్ చేసి సంచులకి. ఆ సంచులు వేసుకొని మేము విత్తనాలు పెట్టించుకుంటాం. అంటే త్వరగా పెరగడానికి మట్టి కాకుండా ఇవి బెటర్ అయితే? అంటే పెరగడానికి ఉంటది. వచ్చేసి దాని అంటే ఆ విత్తనాలకు ఆ ఎరువు అదే అన్నమాట. చిన్న స్టేజ్ నుంచి ఎదగాలంటే ఇట్లాంటివే ఎక్కువ. ఇది మట్టి కన్నా ఇదే కొంచెం ఇదే బాగుంటది అనమాట. మీరు అక్కడ పర్చేస్ చేసి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారమ్మా ఇది తెచ్చుకోవాలనుకుంటే? మేము గద్వాలు తెచ్చుకుంటాము, వచ్చేసి ఐజా తెచ్చుకుంటాము, శాంతినగర్ సాయిరామ్ సిట్స్ దగ్గర తెచ్చుకుంటాము, గద్వాల రోహిణి సిట్స్ లో తెచ్చుకుంటాము, వెంకటరమణ దగ్గర తెచ్చుకుంటాము. ఇట్లా తెచ్చుకొని వాళ్ళే వచ్చాయని ఇక్కడ డెలివరీ చేసుకుంటారు విత్తనాలు. లేదంటే మేమైనా వెళ్ళి తెచ్చుకుంటాము. మళ్ళీ మీరు సేల్ చేయాలంటే మీరు ఎట్లా అమ్ముతారు? ఎకరాకి ఎన్ని మొక్కలు అవసరం అయితే? ఎన్ని మొక్కలు అంటే రైతుని పట్టించి, కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు, కొంతమంది తక్కువ పెట్టుకుంటారు. మా మినిమం అయితే 120 బాక్సులు అంటే 12,000 మొక్క. 12,000 కానించి 13,000 వరకు మేము చెప్తాము. దాన్ని పట్టించి ఒక 10 బాక్సులు అటు ఇటు తీసుకుపోతారు రైతు. అంటే బాక్స్ ప్రకారం రేట్స్ ఉంటాయి. ఎంత ఒక బాక్స్ వచ్చేసి? క్వాలిటీలు పట్టించి ఉంటాయి. మిరప అయితే ఎంత అని ఉంటుంది, అది పెరిగిన దాన్ని బట్టి కూడా. అంటే క్వాలిటీలు కూడా ఉంటాయి కదా. అంటే బేసిక్ రేట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బాక్స్ అంటే ఇదేనా? అదే 98 మొక్కలు ఉంటాయి. 98 మొక్కలు ఉంటాయి. ఒక బాక్స్ వచ్చేసి ఎంత పడుతుంది? ఒక బాక్స్ 100 రూపాయలు చెప్తాము, 80, 90 దాని రకాలు పట్టించి. ఒకటి ఇంతనేమి ఉండదు అనమాట. రైతు వచ్చినాడు 10 రూపాయలు అటు ఇటు ఇస్తా ఉంటాం. రైతుకి ఇబ్బంది లేకుండా ఒక 10 రూపాయలు అటు ఇటు ఇస్తా ఉంటాం. ఏమేమి పండిస్తారు ఎక్కువ మీరు? మిరప, పచ్చిమిరప, టమోటా, వంకాయ, పండు మిరప. బాగా మీకు సేల్ అయ్యేటు అంటే ఎక్కువ మీద వేస్తే త్వరగా పోతాయి అనుకునేది? టమోటా, పచ్చిమిరప. టమోటా బాగా ఇక్కడ బాగా, కానీ వేరే దగ్గర లేని పంటలు కూడా ఈ ఏరియాలో బాగా వేస్తున్నారు. చాలా వెజిటేబుల్స్ ఎక్కువ. అంటే కొన్ని ఏరియాల్లో పత్తి, కందులు, కొన్ని అందాలు వీటికే డిపెండ్ అయ్యింటారు. వేరే పంటలు రావని చెప్పి ఇది తీసుకోరు, రిస్క్ తీసుకోరు.
మీకు ఇక్కడ ఓకే ఒక్కొక్క కూరగాయలు. పండించడానికి 40 రోజులు టైం పడుతుంది. 40 రోజులు పడుతుంది. మీరు స్వతహాగా ఈ పనులన్నీ మీకు కూలీలు దొరికితే మీరు చేసుకుంటారు, లేదంటే మీరే చేసుకుంటారు ఈ పనులన్నీ? ఒక బాక్స్ 90 రూపీస్ 100 రూపాయలకి అమ్ముతా అన్నారు కదా, ఆ బాక్స్ మీరు అది పెరగడానికి 40 రోజులు టైం తీసుకుంటారు. ఆ టైంలో మీరు వాటర్ ఒకటే ఇస్తారా, లేకుంటే ఏమైనా మందులు కూడా మందులు కొడతారా? ఎంత ఖర్చు వస్తుందో మీరు చేసుకోవడానికి అంతవరకు అది పెరగడానికి? ఖర్చు అంటే ఏం లేదు. ఇప్పుడు మందులు అంగడికి పోతాము, ఇప్పుడు ఈ మొక్కకి ఏం మందు కొట్టాలా అది అడుగుతాము. ఆ ప్యాకెట్ ఆ డబ్బా పట్టించి తీసుకొచ్చుకుంటాము. అది ఎంత రేటు, ఒకటి 600 పడవచ్చు, ఒకటి 500 పడవచ్చు, దాన్ని బట్టించి ఉంటది అనమాట. రైతులు ఎట్లా చేసుకుంటారో సేమ్ అట్లా మీరు కూడా అంతే? సేమ్ అంతే, తెచ్చుకుంటాము, కొడతాము. ఇంకా కొంత పెద్ద అయినాక ఏదన్నా దానికి పుల్లు తెగులు ఇంకోటి ఏదైనా రోగాలు వచ్చినాయి, మళ్ళీ పోతాము. దీనికి ఈ రోగం వచ్చింది, ఏ మందు అని అంటే మందులు ఇస్తే దాన్ని బట్టించి కొడతాం. ఇంత అనేది ఏమి ఉండదు. ఒక టిప్పు పోయినప్పుడు 1000 కావచ్చు, 1500 కావచ్చు, అట్ట 500 కావచ్చు, 200కే రావచ్చు. చెప్పలేదు. చాలా మందికి నర్సరీలు పెట్టడం పట్ల అవగాహన లేక పెడుతుంటారు మామూలుగా. మీకు ఇప్పుడు సొంత ల్యాండ్ ల్యాండ్ లీజ్ తీసుకున్నారు. ఎట్లా చేయాలనే అవగాహన ఉండదు దీని గురించి చాలా మందికి. ఎందుకంటే రైతులు చాలా మందికి ల్యాండ్ ఉంటది కానీ దీన్ని ఎట్లా చేయాలనేది ఐడియా అందరు చేయలేరు. ఈ పీచు అన్నారు కదా, కొబ్బరి పీచు, ఒక బాక్స్ కి ఎట్లా తెచ్చుకుంటారు కదా? క్వింటాల్ ప్రకారం తెచ్చుకుంటారా? మేము టన్నేజ్ ప్రకారం తెచ్చుకుంటాం. ఒక టన్నుకు 40 ప్యాకెట్లు వస్తాయి. ఎక్కడ నుంచి? చిత్తూరు జిల్లా నుంచి వస్తాయి. చిత్తూరు జిల్లా నుంచి ట్రాన్స్పోర్ట్ లారీనే పెట్టుకుంటాం. టన్నేజ్ 25 టన్నులు 30 టన్నులు అంటారు కదా, అట్ట లారీలు పెట్టుకుని తెచ్చుకుంటాం. ఎవరైనా చేసుకోవాలనుకుంటే బిజినెస్ లో మంచి ఇది ఉంటుందా? వానబడి మంచిగా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఈ వర్షాలు పడితే ఇదంతా డిస్టర్బ్ కావాలి ఏం కాదులే గాని, ఎప్పుడైనా గాలులు వానలు ఎక్కువైనప్పుడు పడిపోవచ్చు, గాలికి లేచిపోవచ్చు, అవన్నీ ఇంకా ఉంటాయి అన్నమాట. నష్టం లాభం మొత్తం క్లాత్ టైపే కదా, పట్టాతోనే ఉంటది. మీకు చేయడానికి ప్లేస్ ఎన్ని ఎకరాలు? ఎకరా ఉందా? ఒక ఇయర్ లో వచ్చేసి మీరు ఎన్నిసార్లు దీన్ని, అంటే ఎన్నిసార్లు పండిస్తారు? 40 రోజులు అన్నారు కదా. 40 రోజులు 40 రోజులు అంటే మినిమం లేదంటే ఒక 8 నెలలు, ఒక 4 సార్లు 5 సార్లు అంతే. అంత ఎక్కువ ఈ వర్షాకాలము చలికాలము ఈ టైంలో ఒక్కటే పోతాయి కదా, మిగతా టైంలో ఎండాకాలంలో అడగరు కదా? ఖాళీగానే ఉంటారా? అప్పుడు కనుక అంత భయం, కొంచెం కొంచెం వేసుకుంటాము. ఒక 10 బెడ్లు 20 బెడ్లు. మీరు ఈ వర్షాకాలం వస్తుందంటే ఎక్కువ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు? అంతే, ఫుల్ చేసుకుంటాము. ఇంకా అడిగితే వాన పడితే వచ్చినారంటే రైతులు అమ్ముకుంటాము, లేకపోతే లేదు. ఇంకా ఈ సీజన్ పోయిందంటే, వర్షాకాలం పోయిందంటే మళ్ళీ మేము కూడా ఖాళీగా ఉంటాం. ఎక్కువ శాతం బయట కౌలుదారులు ఎక్కువ కొనుక్కొని పోతుంటారు, తీసుకొని పోయేది. మీ దగ్గర కూడా అట్లేనా, లేకుంటే ఇండివిజువల్గా రైతులు వచ్చినా కూడా మీరు వాళ్ళకి ఉన్న రేట్ ప్రకారం ఇస్తుంటారు? ఇంకంతే, ఉన్న రేటు ప్రకారమే. ఇంకా 10 రూపాయలు అటు ఇటు ఇస్తుంటాం రైతులకి. నేరుగా రైతులే వచ్చి కొనుక్కోవచ్చు? రైతులే వచ్చి కొనుక్కోవడం కూడా మీరు రైతులే కొనుక్కుంటారా, లేకుంటే కౌలుదారులు అట్లా ఏమన్నా అంటే మార్కెట్ తీసుకుని పోయి మళ్ళీ వాళ్ళు? రైతులే వస్తారు. రైతులే ఎక్కువ. మేము అట్ట మార్కెట్ లో వాళ్ళకి వీళ్ళకి మేము కూడా కమ్మం అన్నమాట. మేమే రైతులకు మనం పెట్టుకున్నాము, వాళ్ళకి వీళ్ళకి మారుబేరాలు అమ్ముకునేటోళ్ళు మేము ఎట్టిస్తాం. ఇంకోటి, ఈ విత్తనాలు మీ దగ్గర నుంచి తీసుకుపోయిన తర్వాత మీరు ఎన్నేళ్ళ వరకు అంటే రెస్పాన్సిబుల్, అంటే జనరల్గా తీసుకుపోయినాము దీంట్లో 90 ఉంటాయి ఒక బాక్స్లో, 90లో ఒక 60 వచ్చి 30 ఖరాబ్ అయిపోయింది అనుకో, ఒకవేళ మేము ఈడే చూస్తాం కదా. ఇప్పుడు 30 తక్కువ వచ్చినాయి అనుకో, ఇంకా 2-3 బాక్సులు ఎగస్ట్ వేసి ఈడే నారు పెరికిస్తాం అన్నమాట. ఎక్కువ ఎక్స్ట్రాగానే వేసిస్తారు అట్లాంటి ఏదైనా జరిగితే. ఈడ ఎగస్ట్ 10 బాక్సులు తీసుకున్నాడు, ఒక బాక్స్ ఎగస్ట్ వేసి ఇస్తాము. అట్ట దాన్ని బట్టించి ఈ బెడ్ లో ఎన్ని తక్కువ ఉండే, నీకు ఎంత కావాలా, ఇంకా 2 బాక్సులు 3 బాక్సులు వేసిస్తాం. అప్రాక్సిమేట్లీ ఎప్పుడైనా భూమికి అనుకూలించక మనం ఇచ్చిన పంట మంచిదే ఇచ్చిండొచ్చు, కానీ భూమికి అనుకూలించక అది పండలేదు అనుకో, అట్లా జరిగిన ఇంతవరకు అయితే జరగలేదు. జరిగినా దానికి మనకేం సంబంధం ఉండదు. వాళ్ళు కూడా మిమ్మల్ని మాకు ఇత్తనాలు ఏదైనా ప్రాబ్లం ఉండి, ఎరువు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక, ఇత్తనాలు ప్రాబ్లం ఉండి ఎరువులో ఇత్తనం వేసినామంటే కనుక ఏడు జర్మిషన్ రాదు, మొలక రాదు. లేదంటే ఎరువు ప్రాబ్లం ఉండి ఇత్తనాలు కరెక్ట్గా ఉంటే 4 ఆకులు వచ్చేలకే 2 ఆకులు వచ్చేలకే చచ్చిపోతుంది. ఉంటుందా లేదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఈడ పెద్దగా అయిందంటే ఖచ్చితంగా పంట వచ్చేది. ఈడ మన దగ్గర మంచిగా వచ్చిందంటే ఇంకా పంట వచ్చేది ఉంటుంది. ఇంకా లేదంటే వాళ్ళ పొలం, మనకు సంబంధం. మీకు జనరల్గా ఒక్కొక్క సీజన్లో ఒక
కూరగాయ ధర పెరుగుతున్నాయి. ఇప్పుడు జనరల్గా పోయిన 2022 ఆ టైంలో టమాటా ధర 200, 150 ఆ రేట్కి వచ్చినాయి. ఉల్లిగడ్డలు కూడా సేమ్ అంతకుముందు 100, 150 అట్లా మంచి పెద్ద రేట్కి వచ్చేసినాయి. ఆ టైంలో మీకు ఈ కొరత ఇదంతా ఎట్లా ఉంటుంది? అంటే మీ దగ్గర తీసుకుపోవడం ఎక్కువ జరుగుతుంటుందా? టమోటా రేట్ ఉంటే వస్తారు, రేట్ లేనప్పుడు కూడా పెడతారు. దానికి రేటుకి సంబంధం లేదు కదా, రేట్ తగ్గినప్పుడే రైతు పెట్టుకుంటాడు. సీజన్ అంటే బట్టే మళ్ళా ఇదంతా ఉంటది. సీజన్ పెట్టించే వస్తారనమాట. ఇంకా ఇప్పుడు 6 నెలల నుంచి 6 నెలల కొంచెం పెడతారు. మళ్ళా తర్వాత వచ్చేసి 8 నెలల సీడిపత్తులు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు టమోటాకి. పచ్చిమిరప అంటే ఇంక ఇప్పుడు 6 నెలల నుంచి పెడతారు. పండుమిరప అంటే 8 నెల, 6 నెల, 7 నెలల నుంచి మళ్ళీ పెడతారు. మళ్ళీ తర్వాత ఇంక అంతే, మళ్ళీ ఎండలు వస్తాయి కదా. మీరు ఎకరాలో ఇదంతా చేయడానికి మీకు ఎంత ఖర్చు వచ్చిందన్న? ఇంత ఖర్చు అని ఉండదు. మేము ఎరువు విత్తనాలు అన్ని తెచ్చుకుంటా ఉంటాము. ఎరువుకి ఇంత అని వేస్తాము, విత్తనాలు ఇంత అని పెట్టుకుంటాము. ఇంత అని మేము ఏది మాదేం ఉండదు. ఇంత మిగులుతుందని లేదు. రావచ్చు రాకపోవచ్చు, మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. సామాన్ వస్తుంటది పోతుంటది అంతే. ఇది నష్టం వచ్చిందని లేదు, ఇది లాభం వచ్చింది అనేది ఏం లేదు. ఇప్పుడు చిల్లరంగడి ఎట్ట కిరాణా షాప్ సేమ్ అంతే, పెట్టుకుంటా అంటాం, చేస్తాం. ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు ఇట్లా బెడ్స్ వేసుకుంటారు కదా, ఒక ఎకరాలో ఎన్ని బెడ్స్ వేయచ్చు? నీకు ఐడియా ఉందా? ఒక ఎకరాల్లో వచ్చేసి 140 బెడ్లు పడతాయి. 140 బెడ్లు. వీటిపైన మీరు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని ఉంటారా, లేకుంటే జనరల్ గా? ఏం లేదు, చేస్తాం. ఆల్రెడీ మీరు చేసే పనే ఇది. మేము చేస్తాం. అంటే ఉంటది కదా, ఇంట్లో చేను పని చేసి తర్వాత తరాలలో కూడా ఆటోమేటిక్ గా చేసిన అంటే అంతే. జనరల్ గా ఈ పద్ధతులు ఐడియా లేకుంటాయి కాబట్టి జనరల్ ముందు ఈజీ సిచ్యువేషన్, అట్లా ఈజీ వర్క్. కొంచెం హార్డ్ ఉంటదిలే కానీ. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? ఇది ఒక 6 years. 6 years నుంచి. మీకు ఎట్లా ఉంది? లాభాలుగానే ఉందా లేకుంటే? అంటే అది చెప్పలేము అనమాట. ఇప్పుడు నాకు ఈ రోజు ఎవరైనా ఒక 10,000 నారు పెరకపోయినా, 10,000 వచ్చిన వెంటనే అవతల నాకు ఇత్తనాలు ఫోన్ చేస్తాడు, నువ్వు మొన్న తీసుకుని ఇత్తనాలకు నాకు 1000 అమౌంట్ అంటాడు. ఆ 10,000 అని కట్టేస్తా. నాకు వచ్చిందని నేను చెప్పలేను, రావలేదని నేను చెప్పలేను కదా. ఈడ వచ్చింది, ఆడ పోయింది, అట్లుంటది అనమాట. బిజినెస్ లో రీచింగ్ ఉంటది, డౌన్ ఉంటది. దీంతో వచ్చిందని ఏం లేదు, రాలేదనేది ఉండదు అనమాట. ఏదో రోజు రోజుకు ఇబ్బంది ఉంటుంది. సెట్ చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది దాన్ని బట్టి ఉంటది. ఎగ్జాంపుల్ నువ్వు వేసిన దాని ప్రకారం నీకు ఎంత వచ్చింది? ఇది 1 ఎకరా ఉంది, ఒక 12 నుంచి 13, 14 lakhs? 14 లక్షలా? లక్షలు. అంత ఖర్చు వస్తుందా? అంత వస్తుంది. అంటే ఈ మ్యాట్లు ఒకటే కదా, మ్యాట్లు రాళ్ళు స్తంభాలు? రాళ్ళు ఒక్కొక్క రాయి వచ్చి 400 ఉంది కదా, స్టిచ్చింగ్ ఉంది కదా, ఆ స్టిచ్చింగ్ కా నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ వరకే ఇది ఒకటే 5,000 పడుతుంది. అట్లా ఇయ్యే ఒక 14-15 పడతాయి. 5,000 లెక్క వేసుకుంటే కూడా అదే వస్తుంది. దీని మ్యాటు ఓకే మా నర్సరీ ఫామ్ మీరు ఒక 6 ఏళ్ళ నుంచి చేస్తున్నామన్నారు. ఒక ఎకరాలో ఇంత ఫార్మింగ్ చేసుకోవడానికి మీకు ఇదంతా ఎంత ఖర్చు వచ్చింది? వస్తుంది నా ఒక 10 లక్షలు. ఒక 10 లక్షలు అనుకో, 19 కావచ్చు. ఆ రోజుని బట్టించి రేట్లను బట్టించి ఉంటాయి అన్నమాట. ఈ మిసులు, రాళ్ళు, ఈ స్తంభాలు